యేసుక్రీస్తు నందు మీ అందరికీ శుభములు. లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీవు దోణెను లోతుకు నడిపించు. పేతురు, సిమోను, నీవు దోణెను లోతుకు నడిపించు. లోతునకు నడిపించినప్పుడు మన ఉద్యోగాల్లో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, చేతి పనుల్లో కావచ్చు, జీవితాల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, చదువుల్లో కావచ్చు, లోతైన స్థలములో వెదుకుట, ఆలోచించుట, నిర్ధారించుకొనుట, హృదయము విశాలపరుచుకొనుట మానవ సమృద్ధి అయిన లక్షణము. మానవ జాతికి సమృద్ధి కావాలి అని, అది నా వల్ల కాదు, దేవుడే నాకు ఇస్తాడని మానవ జన్మ కొంచెం ఆలోచించినప్పుడు మా కుటుంబాలు రక్షించబడాలి, మా జీవితాలు బాగుండాలి, మా సహాయం మాకు సరిపోదు, దేవుని సహాయం మాకు కావాలి, దేవుని సహాయంతో మేము ముందుకు వెళ్ళాలి అనే విశ్వాసముతో అడుగులు వేస్తున్న వారికి కృప అపరిమితంగా కుమ్మరించబడుతుంది. విశ్వాసము ఉన్నవారు దేనికి భయపడరు. విశ్వాసంలో అడుగులు వేస్తున్నవారు అద్భుతాలు చూస్తారు. విమోచన ద్వారా రక్షించబడి, ఈ పాపములు క్షమించబడి, పరిశుద్ధతలో అడుగులు వేస్తూ యేసయ్య మన పాపాలు క్షమించాడు, యేసయ్య మనల్ని బలపరిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, సమాధానపరిచాడు, మనల్ని పరిశీలిస్తున్నాడు. మన ప్రతి అడుగు, మన ప్రతి ఆలోచన ఆయనకి తెలుసు. ఏ స్టెప్ వేయాలో, ఏ స్టెప్ వేయకూడదో ఆయనకి తెలుసు. అది మనము ప్రతి స్టెప్లో ఆయన మీద ఆధారపడితే, ప్రతి అడుగులో మనం ఆయన మీద ఆధారపడితే ఎంతో బాగుంటుంది. విశ్వాసములో నడుస్తున్నప్పుడు సందేహం అనేది భయంకరంగా ఉంటాయి. సందేహము చాలా విచ్ఛిన్నము చేస్తుంది. ఆ సందేహము యొక్క ప్రమాదము కుటుంబం మీద పడుతుంది, పెట్టుబడిదారుల మీద పడుతుంది. సందేహములో దుడుక్కుమని నోటితో మాట ఆడేస్తాం వల్ల ఆ పెట్టుబడిదారుడు చాలా ఆశలు, ఏంటి ఇలా అంటున్నాడు, నువ్వేమో ఆ గందరగోళంలో ఉన్నావు, అప్పు ఇచ్చేవాడేమో పెట్టుబడిదారుడు పట్టుకెళ్ళవాయా, సేనుంది కదా, నీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాడు, నీదంతా ఊడ్చేయాలని చూస్తున్నాడు. దొంగతనానికి, నాశనానికి, అత్తికి వస్తాడు. అలా వస్తున్నప్పుడు ప్రమాదాలు భయంకరంగా మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. విశ్వాసముతో ధైర్యముగా ముందుకు వెయ్యాలి. కానీ అదేదైనా ఉంటే నీ గదిలో చెప్పుకో దేవుడికి. విశ్వాసములో సందేహాన్ని రానియొద్దు. ఇక్కడ సందేహంతోనే ప్రయాణం చేస్తున్నారు పేతురు, యాకోబు, యోహాను, ఇంకా 11 మంది శిష్యులు. వలలు పట్టుకుని బయలుదేరారు. ఇంకా నేను వచ్చేస్తా పేతురు అన్న అనేసి వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయి రాత్రంతా ప్రయాసపడ్డారు. ఏమీ దొరకలేదు. ఏమీ దొరకకపోతే నిరాశ, నిస్పృహ,
సందేహము ఎన్ని తోడేళ్ళులాగా మిమ్మల్ని విచ్ఛిన్నంగా పీక్కుని తినాలని మిమ్మల్ని అటాక్ చేస్తాయి. అలా అటాక్ చేస్తున్న సమయంలో ఎవడైనను క్రీస్తునందు ఉండినెడల నూతన సృష్టి, పాతవి గతించెను కొత్తవాయెను. విశ్వాసములో రక్షించబడిన తర్వాత నువ్వు రక్షణ వైపు చూడాలి, ఫలాల వైపు చూడాలి. కాలేబు మనస్తత్వం మీరు కలిగి ఉండాలి, పౌలు మనస్తత్వం మీరు కలిగి ఉండాలి, ఒక గురి కలిగి ఉండాలి, ఒక ధ్యేయము కలిగి ఉండాలి, నిబ్బరమైన మనస్సులో మీరు ముందుకు వెళ్ళాలి. ఎవడైనాను క్రీస్తునందు నూతన సృష్టి, సందేహాన్ని తీసివేయండి, లోతుకు నడిపించండి, లోతులో వెతకండి. వెతుకుడి మీకు దొరుకును. మీరు వెతుకుతున్నప్పుడు బహు సందేహాలు మిమ్మల్ని, నిరాశ నిస్పృహలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. చూడండి, ఆలస్యం అవుతుంది, వాళ్ళకి ఏమీ దొరకలేదు, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు వాళ్ళతోని ప్రయాణం చేస్తున్నాడు. వలలు లోతుకు నడిపించండి అన్న దేవుడు, మీరు కుడి పక్కన వల వేయండి. కుడి పక్కన వల వేయండి అంటే నీ మాట చెప్పున మేము వల వేస్తున్నాము యేసయ్యా. మా మీద మాకు నమ్మకాలు లేవు, మా జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. ఎందుకంటే మేము నీతో ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు అద్భుతాలు నీయే కనపడుతున్నాయి, కానీ మాకు కనపడతలేదు. మా రూట్ అంతా వేరు, మా లెక్కలు వేరు, మా కథలు వేరు, మేము నీతో నడవలేము. కానీ నీ మాటకి మేము విలువ ఇస్తున్నాము. దేవుణ్ణి గౌరవిస్తే బాగుంటుంది, పరిశుద్ధాత్మని గౌరవిస్తే బాగుంటుంది, పరిశుద్ధాత్మతో అనుసంధానమై నడిస్తే బాగుంటుంది, పరిశుద్ధాత్మకి చోటిస్తే బాగుంటుంది. నీ మాట చెప్పున మేము వలలు వేస్తున్నాము. దేవుడి మాట వింటే ఈరోజు బాగుంటుంది. ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, చేతి పనుల్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఇంకా పవర్ ఇంకా ఏదైనా వగైరా ఏ విషయంలో అయినా సరే దేవుడికి గౌరవం ఇచ్చి దేవుడి మాట వింటే మీరు అద్భుతాలు చూస్తారు. అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని, అయినా మా మీద, మా బతుకుల మీద, మా ఆత్మీయత మీద మాకు నమ్మకాలు లేవు, కానీ నీ మాటకి మేము గౌరవిస్తామయ్యా. నువ్వు పరలోకం నుంచి వచ్చావు, ఆత్మ పైనుంచి పావురం వలె మీ మీద వాలింది, నీలో ఏదో మ్యాజిక్ ఉంది, మా వల్ల కావటం లేదు, మమ్మల్ని ఇడిచిపెట్టేసేయి, మేము నీతో ప్రయాణం చేయలేము అన్న పేతురు నీ మాటకి విలువిస్తున్నావు, నీ మాటకి విలువిచ్చి నీకు గౌరవం ఇస్తున్నావు అని వలలు వేసాడండి. అక్కడ అద్భుతము జరిగింది. రాశిలుగా చేపలు పడ్డాయి. అలా రాశిలుగా చేపలు వల పిగిలిపోతుండగా వేరొక ధోనిలో నుండి వారికి సంజులు చేసి వాళ్ళు పిలిచారు. ఆలస్యమైంది, కానీ వారు అద్భుతం చూశారు. కుడి పక్కన వల వేయి, యేసయ్య మాట విన్నారు, యేసయ్య మాట గౌరవించారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడికి మీరు మాట వింటే అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు. మీ యొక్క జీవితంలో ఎనలేని నూతన సృష్టిగా మీరు మారతారు. అద్భుత కార్యాలు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు. అలా పేతురు అది చూసి మోకాళ్ళ మీద పడి, నేను పాపాత్ముడను ప్రభువా, నేను పాపాత్ముడనయ్యా, నా వల్ల కావడం లేదు, నీ యొక్క హావభావాలు వేరు, నీ యొక్క షార్ట్ కట్ వేరు, నీలో మెరుకులు జరుగుతున్నాయి, మా వల్ల కావటం లేదు, నేను పాపాత్ముడిని. మోకాళ్ళ మీద పడి పాపాలు ఒప్పుకొని, చూడండి, పాపంలోని చిక్కుకుపోయిన వారు,
పాపాలు వలలో ఆ యొక్క ఆ యొక్క కట్లు బంధకాలు బందీ గృహాల్లో చిక్కుకుపోయిన వారు బయటికి రావాలంటే కష్టం. కానీ ఈ ప్రార్థన చేయటం, దేవుని మీద ఆధారపడటం, దేవుడి మీద మీ మనస్సు ఉంచటం నా వల్ల కావటం లేదు ప్రభువా, నేను ఎలా ముందుకెళ్లాలో తెలుస్తలేదు ప్రభువా, నా బ్రతుకుకి ఒక ఆధారం కావాలి ప్రభువా, ఆశ్చర్య క్రియలు కావాలి ప్రభువా, నేను ముందుకు వెళ్ళాలి ప్రభువా అని, నేను పాపాత్ముడిని ప్రభువా అని ఈ యొక్క ప్రార్థన ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. చిన్నవారికి, పెద్దవారికి, ప్రతి ఒక్క మనిషికి, మానవ జాతికి, మనుగడకి ఈ ప్రార్థన అద్భుతం తెచ్చిపెడుతుంది. రక్షించబడటంలోకి అడుగులు వేస్తారు. చూడండి, ఒక్క స్టెప్, రెండో స్టెప్, మూడో స్టెప్ అలా అడుగులు వేస్తేనే మేడ మీదకి వెళ్ళగలరు. పైకి వెళ్ళాలి అంటే ఒక్కొక్క స్టెప్పు ఈ నరాలన్నీ కూడా ఆ యొక్క రన్నింగ్లో మీరు అంటే ఒక్కొక్క అడుగు దేవుడి దగ్గరికి వెయ్యాలి అంటే, రక్షించబడాలి అంటే కొంచెం దేవుడితో నడవాలి, దేవుడితో సహవాసం ఉండాలి, సందేహాన్ని విడిచిపెట్టాలి, నిరాశ నిస్పృహలను విడిచిపెట్టాలి. ఇప్పుడు ఆశీర్వాదం పొందుకున్నారు, ఆశీర్వాదంలో వారు తొలతూగుతున్నారు. నేను పాపాత్ముడిని ప్రభువా అని ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి దేవుడితో నడిచారు. ఎన్నోసార్లు వారు రాంగ్ స్టెప్ వేసినప్పటికీ యేసయ్య బహు ఎనర్జీతో వారిని చేయి జిక్కించుకున్నాడు. 120 రోజులు ప్రార్థన చేశారు. ప్రార్థన 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 మేడగదిలో అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, రక్షణ యొక్క నూతన నిరీక్షణ చూశారు. నిరీక్షణలో రక్షణ యొక్క నూతన కొత్త సృష్టిని చూశారు. రక్షణానందము సంపూర్ణంగా చూశారు. ప్రతి నరుడు 10% ఉంటాడు, కానీ మానవుడు 100% దేవునితో స్వరూపంలో సృష్టించబడ్డాడు. కనుక క్షమాపణ అనేది మరియు సమాధానం, మీరు ఎప్పుడైతే క్షమాపణ పొందుకుంటారో సమాధానం పొందుకుంటారు. మీరు క్షమాపణ ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతారో సమాధానం వెంటనే మీకు వస్తుంది. క్రీస్తులో కొత్త ఆశను అందించాయి. క్రీస్తులో కొత్త ఆశలు అందిస్తాయి. దాన్ని స్వాధీనం చేసుకోవాలి, దాన్ని స్వాతంత్రం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, క్షమాపణ మరియు అది తండ్రి సమాధానం కాడికి తీసుకెళ్తుందయ్యా. పేతురు, యోహాను, యాకోబులు ఈ పాఠం ద్వారా లోతులకి వెళ్ళాం. నాయనా, నీ చెప్పిన మాట విన్నాం. పరిశుద్ధాత్మ మాట వింటే ఎంత బాగుంటుంది. ఈరోజు ప్రతి ఒక్క రంగంలోనూ అద్భుతాలు చూస్తే, ఆశ్చర్యకార్యాలు చూస్తే తండ్రి ఎంతో బాగుంటుంది. నాయనా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసు ప్రభువా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం. అయా, ఎగ్జామ్స్ రాస్తున్న వారిని ఆశీర్వదించడం, కృప చూపు నాయన. కుటుంబాలు తండ్రి జ్ఞాపకం, కుటుంబాలు కట్టు నాయన. ప్రయాణాలు తోడుగా ఉండు తండ్రి. అయా, అన్ని విషయంలో, అన్ని రంగాల్లో, వ్యవసాయంలో ముఖ్యంగా తండ్రి అయా, నీ కృపను అనుగ్రహించు, బలపరచు, స్థిరపరచు. ఉద్యోగాల్లో తండ్రి ప్రభువా, నిత్య ఉద్యోగంలో తండ్రి ప్రభు, బాస్ దగ్గర ప్రభు విజయం సాధిస్తారు, అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు తండ్రి. వారందరినీ దీవించి, ఆశ్రయించి, బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరచు. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.